మీ రివ్యూ గురు ఛానల్ కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం స్టెర్లింగ్ పాయింట్ వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. వెబ్ సిరీస్ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక 2026 లో రిలీజ్ అయిన స్టెర్లింగ్ పాయింట్ వెబ్ సిరీస్ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ వచ్చేసి మేఘన్ పార్క్. సో టోటల్ రన్ టైం వచ్చేసి 45 to 55 మినిట్స్ ఈచ్ తో 8 ఎపిసోడ్స్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయింది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే లైట్ కిస్సింగ్ సీన్స్, కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. అడల్ట్ కంటెంట్ ఆల్మోస్ట్ లేదు. సో ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ స్మాల్ కిడ్స్ కి అయితే రికమెండ్ చేయను. సో వెబ్ సిరీస్ నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్, కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా, ఫ్యామిలీ సీక్రెట్స్, ఫ్రెండ్షిప్, రొమాన్స్ నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఫాస్ట్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం స్లో అనిపించవచ్చు. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే, అన్నీ మరియు తన ట్విన్ బ్రదర్ కి వాళ్ళకి తెలియని గ్రాండ్ ఫాదర్ నుండి ఒక ఐలాండ్ ఇన్హెరిటెన్స్ గా వస్తుంది. ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వ పరంగా అయితే వస్తుంది గైస్ వాళ్ళకి ఒక ఐలాండ్. అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ సీక్రెట్స్, కొత్త ఫ్రెండ్షిప్స్, లవ్, ఎమోషనల్ మూమెంట్స్ వాళ్ళని కంప్లీట్ గా మార్చేస్తాయి. స్టోరీ మిస్టరీ కన్నా ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఈ సిరీస్ బుక్ అడాప్షన్ కాదు, కంప్లీట్ ఒరిజినల్ స్టోరీ. కన్నడలో బ్యూటిఫుల్ లేక్ లొకేషన్స్ లో షూట్ చేశారు. విజువల్స్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. సో నాకైతే యానీ ఫస్ట్ టైం ఐలాండ్ కి రీచ్ అయ్యే సీన్ అయితే సూపర్ గా అనిపించింది గైస్. ఆ అట్మాస్ఫియర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మిస్టరీ ఫీలింగ్ ఆడియన్స్ ని అయితే ఇన్స్టాంట్ గా మూవీలో అయితే కదిలిచ్చింది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. సో యాక్టింగ్ అయితే నేచురల్ గా చేశారు గైస్. సో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్లస్ రొమాన్స్, మిస్టరీ బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. సో క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. సో ఫస్ట్ ఎపిసోడ్స్ నుంచి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, స్టార్టింగ్ ఎపిసోడ్స్ కొంచెం స్లోగా అనిపిస్తాయి. యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి బోర్ అనిపించవచ్చు. కొన్ని సైడ్ క్యారెక్టర్స్ ని ఇంకొంచెం స్క్రీన్ టైం ఉంటుంటే ఇంకా బాగుండేది అని చెప్పి నా ఫీలింగ్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ సిరీస్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ప్రీమియం గా ఉన్నాయి. సో మీకు స్లో ఎమోషనల్ డ్రామా సిస్టమ్ ఉంటే మిస్ అవ్వకండి. ఫాస్ట్ థ్రిల్లర్ లవర్స్ కి మాత్రం యావరేజ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో ఈ మూవీకి ఈ వెబ్ సిరీస్ కి నా రేటింగ్ వచ్చేసి 3.5/5. స్టెర్లింగ్ పాయింట్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్న కమింగ్ ఆఫ్ ఏజ్ వెబ్ సిరీస్. సో స్టోరీ స్లోగా స్టార్ట్ అయినా కానీ ఎపిసోడ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఎమోషనల్ గా బాగా ఎంగేజ్ చేస్తుంది. సో ఈ వెబ్ సిరీస్ అయితే అసలు మిస్ చేయకండి గైస్. సో ఎస్పెషల్లీ పర్ఫార్మెన్సెస్ అండ్ స్టోరీ టెల్లింగ్ మరియు బిగ్గెస్ట్ ప్లస్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ డే మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.